ఆచి చికెన్ మసాలా. డీటెయిల్స్ చూద్దాం. కడప నగరం ఆందోళనలు ఇరు వర్గాల నినాదాలతో అట్టుడుకుతుంది. అక్కడి అల్మాస్పేట సర్కిల్ కు పేరు మార్పు వ్యవహారం ఇందుకు కారణం. టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు పెట్టాలని ఓ వర్గం, కాదు హనుమాన్ జంక్షన్ గా పిలవాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్లతో సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్నాయి. తమ డిమాండ్లు నినాదాలతో చౌరస్తాలో పరిస్థితి అదుపు తప్పింది. పరస్పరం దాడులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కడప నగరం ఆందోళనలు ఇరు వర్గాల నినాదాలతో అట్టుడుకుతుంది. అక్కడి అల్మాస్పేట సర్కిల్ కు పేరు మార్పు వ్యవహారం ఇందుకు కారణంగా తెలుస్తుంది. టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు పెట్టాలని ఓ వర్గం, కాదు హనుమాన్ జంక్షన్ గా పిలవాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్లతో సర్కిల్ వద్దకు భారీగా చేరుకున్నాయి. తమ డిమాండ్లు నినాదాలతో చౌరస్తాలో పరిస్థితి అదుపు తప్పింది. పరస్పరం దాడులకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కడప నగరం ఆందోళనలకు ఇరు వర్గాల నినాదాలతో అట్టుడుగుతుంది. అక్కడి అల్మాస్పేట సర్కిల్ కు పేరుగా తెలుస్తుంది. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇరు వర్గాలు అక్కడికి చేరుకుని ఏ విధంగా అయితే ఆందోళన చేపడుతున్నాయో. అయితే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా పేరు పెట్టాలని ఒక వర్గం, కాదు హనుమాన్ జంక్షన్ గా పిలవాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఈ డిమాండ్లతో ఇప్పటికే రెండు వర్గాలు సర్కిల్ వద్దకు భారీగా చేరుకోవడం కూడా జరిగింది. తమ డిమాండ్లు నినాదాలతో చౌరస్తాలో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు కూడా దిగారు. ఇక ఈ దాడుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు ప్రస్తుతం భారీగా మోహరించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఏదైనా పేరు మార్పు వ్యవహారం ఉంటే కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలని, కానీ ఇటువంటి గొడవలకు దిగడం ఎంతవరకు కరెక్ట్? మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? కడప ప్రశాంతంగా ఉన్నటువంటి కడప జిల్లాలో కడప నగరంలో ముఖ్యంగా అల్మాస్పేట సర్కిల్ ఏదైతే ఉందో అల్మాస్పేట సర్కిల్ ఇప్పుడు కేంద్ర బిందువుగా నిలబడిందని చెప్పుకోవచ్చు. రామచంద్ర, కంటిన్యూ చేయండి. కడప నగరము అల్మాస్పేట కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు, రాళ్ల దాడులు కూడా కొనసాగాయి కాసేపటి క్రితమే. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ అల్మాస్పేట ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇటు ఒక వర్గము తగ్గట్లేదు, ఇంకో వర్గం తగ్గట్లేదు. ముస్లిం అలాగే హిందూ మధ్య ఒక గొడవగా ఇది గొడవగా ఇది చెలరేగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ముస్లిం వర్గం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించి ఉన్నారు. ఇటు హిందూ సైడ్ నుంచి అందరూ కూడా వర్గాలు కూడా
మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అయ్యారు. ఇద్దరిని కద్దుమణిగించి ఇద్దరిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒకవైపు హిందూ సంఘాలు మాత్రం శాంతించాయి. కొంతమంది నాయకులు వచ్చి హామీ ఇవ్వడంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో వారు సైలెంట్ అయినటువంటి పరిస్థితి. అయితే ముస్లిం వర్గానికి సంబంధించిన మైనారిటీ వర్గానికి సంబంధించిన వారు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. వాట్సాప్ చర్చలు జరుపుతున్నారు. పోలీసు అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా పుత్తా నరసింహారెడ్డి టీడీపీ ఉపాధ్యక్షుడు ఆయన వచ్చారు. అలాగే జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మైనార్టీ వర్గం సంబంధించినటువంటి యువకులు మాత్రం పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నారు. వారైతే ఎటువంటి ఒప్పుకోవట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి శాంతియుతంగా ఉండేందుకు వారు ఒప్పుకోనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపు తప్పిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్ల దాడి అయితే భయంకరంగా జరిగింది. ఈ దాడిలో తాలూకా సిఐ నరసింహరాజు కూడా పూర్తి స్థాయిలో తలకు గాయమైంది. తల కూడా బాగా పగిలిపోవడంతో ఆయన చికిత్సా నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ భద్రత. అయితే ఇప్పుడు ఈ గొడవ ఈ అల్లర్లు మాత్రం ఓన్లీ అల్మాస్పేట ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే బయట నుంచి కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానియట్లేదు. పూర్తి స్థాయిలో పకడ్బందీగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా, అలాగే బయట వారు ఇక్కడికి రాకుండా ఈ అల్లర్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి కాకుండా ఉండేందుకు మాత్రం చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. ఇటు ఏదైతే ఈ అల్మాస్పేట్ సర్కిల్ ఉందో అల్మాస్పేట్ సర్కిల్ గతంలో టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలని చెప్పి మైనారిటీ వర్గాలు పట్టుపట్టాయి. అయితే అప్పుడు వ్యతిరేకత రావడంతో కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు హనుమాన్ సర్కిల్ గా పెట్టాలని చెప్పి, అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ హిందూ యాక్టివిటీస్ ఇక్కడ జెండాలు అలాగే స్టిక్కర్లు అతికిస్తున్న సమయంలో ఇప్పుడు వారు కూడా రివెంజ్ తీసుకునే పనిలో భాగానే సందర్భంగానే ఇప్పుడు ఏదైతే మైనార్టీ వర్గాలు ఉన్నారో ఆ మైనార్టీ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో హనుమాన్ సర్కిల్ పెట్టకూడదు, అలాగే ఇక్కడ హనుమాన్ టెంపుల్ లో ఏమి జరగకూడదు అన్న భావన వచ్చే విధంగా ఇక్కడ ఈ అల్లరి చెలరేగింది. అయితే ఇరు వర్గాలు పూర్తి స్థాయిలో మొదటిగా చిన్న వాగ్వివాదంగా మొదలైనటువంటి ఘర్షణ పూర్తి స్థాయిలో ఇది కమ్యూనిటీ మత విద్వేషాలకు సంబంధించినటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు మైనార్టీ వర్గాలు ఒకవైపు మోహరించాయి. పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి మద్దతుదారులు అందరూ కూడా ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. ఇటు హిందూ విశ్వ పరిషత్తు కావచ్చు, ప్రచార హిందూ పరిషత్ కావచ్చు, వీరు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మాత్రం ఇక్కడ పరిస్థితి సమన్వయంగానే ఉంది. అయితే ప్రశాంత వాతావరణం కలిగించినటువంటి పరిస్థితిని కాసేపటి క్రితం మాత్రం పూర్తి స్థాయిలో రాళ్లు కర్రలు పూర్తి స్థాయిలో పరస్పర దాడులు అయితే ఇక్కడ కొనసాగిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏదైతే ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రక్రియ స్టార్ట్ చేశారో, మధ్యవర్తిత్వం చేస్తున్నారు రాజకీయ నాయకులు. మరి చూడాలి ఈ రెండు వర్గాలు ఎంతవరకు శాంతిస్తాయి, వారి మాటలకు ఎంతవరకు కట్టుబడి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండేలాగా వెనక్కి వెళ్లిపోతారా అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుంది. మొత్తానికి ప్రశాంతంగా ఉన్నటువంటి కడప నగరంలో ఎటువంటి అల్లర్లు ఈ ఘర్షణలు మాత్రం కడప నగరానికి అలాగే కడప జిల్లాకు మంచిది కాదు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. మరి ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇటు మైనార్టీ వర్గాలకు ఒక అడుగు ముందుకు వేసి మరి టిప్పు సుల్తాన్ కు సంబంధించినటువంటి ఒక బ్యానర్ కూడా సర్కిల్ కు కట్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఘర్షణ వాతావరణం దిశగా అడుగులు వేస్తోంది అని చెప్పి కూడా భావించినటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దీన్ని అదుపు చేసేందుకు పారామిలిటరీ బలగాలను కూడా దించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ ఘర్షణ ఇద్దరితో ఆగిపోయేది లేదు. ఇది పరస్పరం జరిగే అవకాశం కూడా ఉంది. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రలు కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి 144 సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. రామచంద్ర, ప్రధానంగా ఇటువంటి డిమాండ్లు ఇటువంటి నినాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరిపైన కేసు నమోదు చేశారా? ఎవరైనా స్టేషన్ కి తరలించడం జరిగిందా? పోలీసులు ముందస్తుగా ఫస్ట్ ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం కానీ అల్లర్లు కానీ చెలరేయకుండా ఉండేందుకు మాత్రమే వాళ్ళు భద్రత మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఏ వర్గం మీద కేసులు పెట్టినా ఇప్పుడు హింస చెలరేగే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ కేసుల విషయానికి సంబంధించి తర్వాత ఆలోచిస్తారు. ఎందుకంటే ఫోన్ మొబైల్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్స్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆ డ్రోన్స్ లో ఎవరి వల్ల ఈ అల్లర్లు మొదటగా ఎక్కడి నుంచి ప్రారంభమై ఎవరి వల్ల ఇంతటి ఘర్షణకు దారి తీసింది అన్నది విచారణ తర్వాత చేస్తారు. దీనికి కారణమైనటువంటి వారి
వారి మీద ఖచ్చితంగా పోలీసులు కేసులు నమోదు చేస్తారు. రెండు వర్గాల మీద కూడా పోలీసు కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మొదటిగా ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అల్లర్లు కానీ ఘర్షణలో వాతావరణం జరగకుండా నియంత్రించేందుకు మాత్రమే పోలీసులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే ఈ ఘటనకి సంబంధించి మాట్లాడి సర్దు చెప్పి ప్రయత్నించేది ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇరు వర్గాల నేతలకు సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడే ఆలోచనలో ఉన్నారా ప్రభుత్వ అధికారులు అనుకోవచ్చు? పోలీసులు నెగోసియేషన్ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా, అలాగే జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ పుష్క నరసింహారెడ్డి కూడా ఈ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇటు రెండు వర్గాలతో కూడా మాటలు చేస్తున్నటువంటి రాయబారం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు సమస్య వచ్చింది, అసలు ఈ సమస్య ప్రస్తుతానికి ఏదైనా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే ఇది అల్లర్లు ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్పి కూడా రెండు వర్గాలను వారు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు రెండు వర్గాలు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. ఒకవైపు జై శ్రీరామ్ అంటున్నారు, మరోవైపు మైనారిటీ వర్గాలు వారి నినాదాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు ఏదైతే అల్మాస్పేట సర్కిల్ పెద్ద యుద్ధ వాతావరణం, టెన్షన్ వాతావరణం మధ్య ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇవి కడప నగరంలో పూర్తి ఇంకా ఇతర సర్కిల్స్ లో కావచ్చు, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో మొదటి కర్తవ్యంగా ఈ దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఎవరు రాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేసినా కూడా వారిని అడ్డగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ మధ్యవర్తిత్వం కూడా జరుగుతుంది. రెండు వర్గాలను శాంతింపజేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ జరుగుతోంది మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామచంద్ర.